ఇక పురుషోత్తపట్నం వాసుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భద్రాచలం ఈవో రమాదేవిని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరామర్శించారు. దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈవో ఆలయ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆలయ భూములు కాపాడడం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. దేవస్థాన భూముల జోలికి ఎవరు వచ్చినా ఊరుకోబోమని, వాటిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతామని తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. టెన్షన్ పడకండి. అందరూ వీళ్ళకి అందరూ మీరున్నారా? అందరూ ఉన్నారు.